వైసీపీకి నేతలు రాజీనామాలు కలవరపెడుతున్నాయి. వరుసగా పార్టీ వెడుతున్నారు పలువురు నేతలు. ఇందులో సినీ నటులు కూడా ఉన్నారు. నిన్న నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనున్నారు. తన కుటుంబం కోసమే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తనను తిడుతున్నారనో లేదా అరెస్టు చేస్తారనో భయపడి రాజకీయాలకు దూరంగా ఉండటం లేదన్నారు. తాను తప్పు చేసిన వారిపైనే విమర్శలు చేస్తారని, అందరిపై కాదని వివరణ ఇచ్చారు. ఫస్ట్ నుంచి వైసీపీకి సపోర్ట్ గా ఉన్న సినీ నటుడు అలీ ఈ ఏడాది జూన్లో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో అలీకి రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇలాంటివి వస్తాయని తెగ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కనిపించలేదు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అలీ వైసీపీని వీడారు. ఇక తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీకి తాను సపోర్ట్ కాదంటూ అప్పుడు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక మీదట తాను పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడతారన్నారు. 5 ఏళ్లకు ఒకసారి కామన్ మ్యాన్ లాగా వెళ్లి ఓటు వేసి వస్తారని చెప్పారు. ఇక వైసీపీ మద్దతుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సినీ నటి శ్రీరెడ్డి పార్టీకి సపోర్ట్గా నిలుస్తూ పోస్టులు పెట్టేవారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలే టార్గెట్గా శ్రీరెడ్డి ఎన్నో పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తప్పుడు పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు ఇస్తున్న కంప్లైంట్స్తో శ్రీరెడ్డి స్పందించారు. వైసీపీకి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు శ్రీరెడ్డి. ఇప్పటికే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయ్ భాను, వాసిరెడ్డి పద్మ లాంటి నేతలు రాజీనామాలు చేశారు. ఇప్పుడు సినిమా రంగానికి చెందిన నేతలు కూడా గుడ్ బై చెప్తున్నారు. మరికొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారనే ప్రచారం జోరందుకుంది. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, చక్రవర్తి కూడా గుడ్ బై చెప్పేశారు. వారి బాటలో మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై నేతల్లో అసంతృప్తే కారణమని అంటున్నారు. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీలో పరిస్థితులు ఏమాత్రం మారలేదన్నదే కొందరి సీనియర్ల వాదన.